బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు వంతెనపై రైతులు ధర్నా నిర్వహించారు. మానేరు వంతెనపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కాళేశ్వరం ప్యాకేజీ పనులు ఆగిపోవడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదలైన అధికారుల జాప్యం వల్ల 15 గ్రామాలకు చెందిన 9,500 ఎకరాలకు నీరు అందడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అన్నదాతలు ధర్నాను విరమించకపోవడంతో పోలీసులు రైతులను, బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. రాజన్న జిల్లా సిరిసిల్ల మానేరు వంతెనపై రైతులు ధర్నా నిర్వహించారు. మానేరు వంతెనపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కాళేశ్వరం ప్యాకేజీ పనులను ఆగిపోవడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదలైన అధికారుల జాప్యం వల్ల 15 గ్రామాలకు చెందిన 9,500 ఎకరాలకు నీరు అందడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అన్నదాతలను ధర్నాను విరమించకపోవడంతో పోలీసులు రైతులను, బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజిమ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అజిమ్, చెప్పండి, మానేరు వంతెనపై రైతులు అలాగే బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో 11వ ప్యాకేజీ కింద LM6, LM4 కెనాల్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులు మంగళవారం భారీగా ఆందోళనకు దిగారు. సిరిసిల్ల తంగలపల్లి మధ్య ఉన్న మానేరు వాగు బ్రిడ్జిపై రైతులు ధర్నా చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొంతసేపు వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రంగనాయక సాగర్ ప్రాజెక్టు పరిధిలో తంగలపల్లి 11వ ప్యాకేజీ కింద LM6, LM4 కెనాల్ నిర్మాణానికి దాదాపు 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. తంగలపల్లి మండలంలోని సుమారు 15 గ్రామాలకు సాగునీరు అందించాల్సిన ఈ కెనాల్ నిర్మాణం ఆలస్యం అవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు. ఈ కెనాల్ పూర్తయితే దాదాపు 10,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు. ఈ ధర్నాకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పార్టీ నాయకులు మద్దతు తెలుపుతూ ఈ రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. అయితే ఈ బీజేపీ అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ నిర్మాణానికి నిధులు మంజూరై ప్రభుత్వం ఇప్పటి వరకు పనులు ప్రారంభించుకోవడం రైతుల పట్ల తీవ్రమైన అన్యాయమని విమర్శించారు. తంగలపల్లి మండలంలోని అనేక గ్రామాలకు సాగునీరు అందించే కీలక ప్రాజెక్ట్ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కానీ దీనిపై దృష్టి సాధించడం లేదని చెప్పేసి మండిపడుతున్నారు. ఇప్పటికే రైతులు పలుమార్లు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమని అయితే మండిపడుతున్నారు. నిధులు కేటాయించినప్పటికీ భూసేకరణ పనులు కూడా చేపట్టకపోవడం ప్రభుత్వ నిదర్శనమని విమర్శిస్తున్నారు. రైతులు దీక్షలు, ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంలో చాలా దుర్మార్గం అయితే రైతులు మండిపడుతున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అజిమ్.